ఏంటిది? ధ్వని. మన జీవితాల్లో ధ్వని ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇది ఒకరితో ఒకరు సంభాషించట్లో ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వివిధ రకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం. అయితే ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది, అది ఎలా ప్రయాణిస్తుంది, ఎలా వినగలుగుతున్నాం మనం, కొన్ని ధ్వనులు ఎందుకు బిగ్గరగా ఉంటాయి, ఇవన్నీ మనకి ఒకసారి ఈ వ్యాసంలో చూడాలి. అయితే ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది? అంటే కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. అయితే ఇది మనం ఎలా తెలుసుకోవాలి? ఒక కృత్యం చేద్దాం. దీనికి ఒక లోహ పళ్ళెం లేదా గిన్నెను తీసుకుందాం. తీసుకుని అది గోడలకు తాకకుండా అనుకూలమైన చేట దాన్ని వేలాడదీసినట్లయితే, ఇప్పుడు ఒక చిన్న కర్రతో దాన్ని కొట్టామనుకోండి, ధ్వని వినిపించిందా? మరలా గర్రలతో కొట్టారు, మరలా గిన్నెను కర్రతో కొట్టి వెంటనే దాన్ని చేతితో గట్టిగా పట్టుకుంటే అప్పుడు ధ్వని వినిపిస్తుందా? అంటే ధ్వని ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత గిన్నెను పట్టుకొని చూస్తే అప్పుడు ఏమనిపిస్తుంది? మనం 7వ తరగతిలో నేర్చుకున్నట్టు ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటే కంపనాలు చేస్తుంది అంటాం. సాగదీసిన రబ్బర్ పట్టిని మీటినప్పుడు అది కూడా కంపిస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. అది కంపించడాకపోతే ఎలాంటి ధ్వనిని ఉత్పత్తి చేయదు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఒక రబ్బర్ పట్టిని తీసుకొని దాన్ని పెన్సిల్ బాక్స్ పొడవు వెంబడి బిగిస్తే 2 పెన్సిళ్లను బాక్సుకు సాగదీసిన రబ్బరుకు మధ్యలో ఉంచితే ఇప్పుడు రబ్బర్ పట్టి మధ్య భాగంలో ఏదో ఒక చోట మీటినట్లయితే ధ్వని వినిపిస్తుందా, వినిపించదా? ఇది మనం చేసి తెలుసుకోవాలి. ఒక లోహ పాత్రను తీసుకొని, ఇది ఇంకొక విషయం, ఒక లోహ పాత్రను తీసుకొని అందులో నీటిని నింపండి. దాని అంచుపై ఒక చెంచాతో కొట్టండి. అప్పుడు ఏం జరిగింది? నీటి ఉపరితలంపై ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే, కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అని మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ కంపనాలను మనం సులువుగా చూడగలం, కానీ చాలా సందర్భాల్లో వాటి కంపన పరిమితి చాలా తక్కువగా ఉన్నందున వాటిని మనం చూడలేము. ఆ తర్వాత ఇంకో కృత్యం ఏంటంటే, బోలుగా ఉన్న టెంకాయ చిప్పను తీసుకొని ఏక్తారా అనే సంగీత పరికరాన్ని తయారు చేయండి. మట్టికుండ సహాయంతో కూడా దీన్ని తయారు చేయవచ్చు. ఈ పరికరాన్ని వాయించి ఇందులో కంపించే భాగాన్ని గుర్తించాలి. అలాగే మీకు తెలిసిన సంగీత వాయిద్యాలను కూడా అసలు ఎక్కడెక్కడ కంపిస్తాయి, ఆ భాగాలు ఏంటి అనేవి గుర్తించి అదొక ఎక్స్పెరిమెంట్ కింద మనం చేయొచ్చు. మనం కూడా సంగీత వాయిద్యాలని తయారు చేసుకోవచ్చు. 6 లేదా 8 గిన్నెలు తీసుకుని 6 లేదా 8 గిన్నెలు లేదా గ్లాసులు తీసుకుని వాటిని క్రమంగా ఒక చివరి నుండి రెండో చివరకు ఆరోహణ క్రమంలో వేరు స్థాయిల వరకు నీటిని నింపండి. ఇప్పుడు ఒక పెన్సిల్తో ఆ గిన్నెలు గ్లాసులు నెమ్మదిగా కొట్టండి. అన్ని గిన్నెలను వరుసలో కొట్టండి. ఒక ఆహ్లాదకరమైన శబ్దాన్ని వింటారు. ఇదే జల తరంగిణి.
ఏంటది? జల తరంగిణి. సితార్ వంటి సంగీత వాయిద్యం తీగలు మీటినప్పుడు మనం వినే ధ్వని కేవలం ఆ తీగలకు సంబంధించింది కాదు, మొత్తం వాయిద్యం కంపనాలకు లోనవుతుంది. మనం వినే ధ్వని ఆ వాయిద్య పరికరం కంపనాలకు సంబంధించిందే ఉంటుంది. అదేవిధంగా మృదంగం పొరను కంపింపజేసినప్పుడు కూడా మనం వినే శబ్దం కేవలం పొరకు సంబంధించిన కాకుండా మొత్తం పరికరానికి సంబంధించింది. అయితే కొద్దిసేపు గట్టిగా మాట్లాడేమనుకోండి, లేదంటే ఒక పాట పాడండి, లేదా 9,000 జుంకారం చేయండి. అప్పుడు మనం మన గొంతు వెంట చేపెట్టి చూసుకుంటే ఏమైనా అనుభూతి కలుగుతుందా అంటే కలుగుతుంది. అదే కంపనాలు. మానవుల్లో స్వరపేటిక ద్వారా ధ్వనిని ఉత్పత్తి జరుగుతుంది. మింగేటప్పుడు గొంతుపై చేతి వేలను ఉంచితే కాస్త గట్టిగా ఉబ్బెత్తిగా ఉండే భాగం కదలడాన్ని గమనించవచ్చు. మింగేటప్పుడు గొంతుపై చేతి వ్రేలను ముంచితే కాస్త గట్టిగా ఉబ్బెత్తిగా ఉండే భాగం కదలడాన్ని గమనించవచ్చు. ఈ భాగాన్ని స్వరపేటిక అంటారు. ఇది స్వరనాళానికి పై చివర ఉంటుంది. గాలి ప్రసారం కొరకు స్వరపేటకు అడ్డంగా సాగదీయబడిన 2 స్వర తంత్రులు సన్న చిలికతో ఉంటాయి. గాలి ప్రసారం కొరకు స్వరపేటకు అడ్డంగా సాగదీయబడిన 2 స్వరతంత్రులు సన్నని చిలికతో ఉంటాయి. ఊపిరితిత్తులు గాలిపై ఒత్తిడి కలగజేసి ఈ సన్నని చీలికల గుండా ప్రసరింపజేసినప్పుడు స్వరతంత్రులు కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఊపిరితిత్తులు గాలిపై ఒత్తిడి కలగజేసి ఈ సన్నని చీలికల గుండా ప్రసరింపజేసినప్పుడు స్వరతంత్రులు కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ స్వరతంత్రులను అనుసంధానించి ఉన్న కండరాలను స్వరతంత్రులు బిగుతుగా బదులుగా మార్పు చేయగలవు. స్వరతంత్రులు బిగుతుగా సన్నగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని అవి వదులుగా మందంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని కంటే భిన్నంగా ఉంటుంది. బిగుతుగా సన్నగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వని అవి వదులుగా మందంగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వనికి భిన్నంగా ఉంటాయి. స్వరతంత్రులు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఒకే విధమైన 2 రబ్బర్ పట్టీలను తీసుకోండి. వీటిని ఒకదానిపై ఒకటి ఉంచి గట్టిగా సాగదీయండి. 2 పట్టీల మధ్య నుండి గాలిని ఊదండి. పట్టీలు గుండా గాలి ప్రసరించినప్పుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. కాగితం ముక్కను తీసుకొని మడిచి మధ్యలో సన్నని చీలిక చేసి దాన్ని చేతి వేళ్ళ మధ్య ఉంచండి. ఈ చీలిక గుండా గాలిని ఊది ఉత్పత్తి అయిన ధ్వని గమనించండి. ఇదే రీతిలో స్వతంత్రులు కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. స్వరతంత్రులు పురుషులలో దాదాపు 20 మిల్లీమీటర్లు ఉంటాయి. స్వరతంత్రులు పురుషులలో దాదాపు 20 మిల్లీమీటర్లు, మహిళలలో 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి చిన్నపిల్లలు చాలా పొట్టిగా ఉంటాయి. పురుషులు మహిళలు పిల్లల స్వరాల్లో తేడాలకు ఇదే ముఖ్య కారణం. అయితే ధ్వని ఎలా ప్రసరిస్తుంది అనుకున్నాం మనం, ప్రయాణం ఎలా చేస్తుంది.
ఇప్పుడు మనం చూద్దాం. ధ్వని మన వరకు ఎలా ప్రయాణించగలిగింది అని చూస్తే, ఒక లోహపు లేదా గాజు గ్లాస్ తీసుకొని అది పొడిగా ఉన్నట్లు చూసుకోవాలి. ఒక సెల్ ఫోన్ అందులో ఉంచండి. ఇప్పుడు మరొక చరవాణి నుండి దానికి డైల్ చేయండి. అప్పుడు జాగ్రత్తగా ధ్వనిని వినండి. ఇప్పుడు గ్లాస్ అంచుల వెంబడి మీ చేతులతో పట్టుకోండి. చేతుల మధ్యలోని గ్లాసు తెరిచిన చివర మీ నోటిలోకి ఉంచండి. మరలా ఆ చరవాణిని రింగ్ చేయమని మీ స్నేహితుడికి చెప్పండి. గ్లాసులో గాలి పరిమాణాన్ని తగ్గించే కొలది రింగు ధ్వని తీవ్రతలో తగ్గుదల వస్తుంది. ఒకవేళ గ్లాసులో గాలిని పూర్తిగా పీల్చివేయగలిగితే ఇప్పుడు ధ్వనిని మనం వినలేం. వాస్తవానికి ధ్వని ప్రసరణకు యానకం అవసరం. ఒక పాత్ర నుండి గాలిని పూర్తిగా తొలగించిన తర్వాత పాత్రలో శూన్య ప్రదేశం ఉంటుంది. శూన్య ప్రదేశం గుండా ధ్వని ప్రసరించదు. ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. సరే, శూన్యం గుండా ప్రయాణించదు. అయితే ద్రవ పదార్థాలు గుండా ప్రయాణిస్తుందా చూద్దాం. ఒక బకెట్ లేదా స్నానం తొట్టి తీసుకుని దాన్ని స్వచ్ఛమైన నీటితో నింపండి. ఒక చేతిలో చిన్న గంటను తీసుకొని దానిని నీటిలో ఉంచి మోగించండి. బకెట్ లేదా స్నానం తొట్టి గోడలు గంట తగలకుండా జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా మీ చెవిని నీటి ఉపరితలంపై ఉంచండి. గంట శబ్దం వినిపిస్తుందా? దీన్ని గమనించేటట్టయితే ఘన పదార్థాలలో ధ్వని ఇప్పుడు చూద్దాం. ఒక మీటర్ స్కేల్ తీసుకోండి. లోహపు కడ్డీ కానీ మీటర్ స్కేల్ కానీ తీసుకున్నాం. దాన్ని ఒక చివర మీ చెవి వద్ద ఉంచండి. మరో చివర వేలుతో సన్నగా ఏకమని మీ స్నేహితులు చెప్పండి. గీరుతున్న శబ్దం మీకు వినిపించిందా అంటే మీ చుట్టూ ఉన్న స్నేహితులు ఆ శబ్దాన్ని వినగలుగుతారని అడగండి. ఒక పొడవైన లోహపులే చెక్క బల్ల ఒక చివర మీ చెవిని ఉంచి రెండవ చివర మీ స్నేహితుని చేతితో చిన్నగా గీకమని చెప్తే చెక్క లేక లోహాల గుండా ధ్వని ప్రయాణించగలదు అని తెలుసుకుంటాం. వాస్తవానికి ధ్వని ఏ ఘన పదార్థం గుండా అయినా ప్రయాణించగలదు. ధ్వని తీగల గుండా ప్రయాణించగలదు అని నిరూపించడానికి కొన్ని కృత్యాలు కూడా చేయవచ్చు. చిన్నప్పుడు చాలామంది బొమ్మ టెలిఫోన్ తయారు చేయడం చూసే ఉంటారు. దీని ద్వారా మనం తేలకుండా ధ్వని ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలో అన్ని దిశల్లో ప్రయాణిస్తాయని తెలుసుకున్నాం. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలో అన్ని దిశల్లో ప్రసారం చేస్తాయని తెలుసుకున్నాం. ఆ యానకం వాయు, ద్రవ లేదా ఘన పదార్థం అయినప్పటికీ మనం దానిని వినగలుగుతాం. అయితే ఎలా వినగలుగుతున్నాం? ఎలా వింటున్నాం అంటే మనం చెవుల ద్వారా వింటున్నాం, అంతే కదా. చెవి వెలుగుల భాగం ఒక గరాటు పోలి ఉంటుంది. చెవి వెలుపు భాగం ఒక గరాటును పోలి ఉంటుంది. ఒక చివరన సాగదీయబడిన పలుచని పొరను కలిగిన గొట్టం వంటి నిర్మాణం ఉన్న ప్రయాణించదు. ఈ పొరను కర్ణబేరి అంటారు. ఇది ఒక ముఖ్య భూమికను నిర్వహించింది. కర్ణబేరి పనితీరును అవగాహన చేసుకున్నందుకు కర్ణబేరి తగరపు డబ్బా నమూనాను నిర్మించాలి. ఇప్పుడు దానికోసం ఏంటంటే ఒక ప్లాస్టిక్ లేదా తగరపు డబ్బాని తీసుకుని దాని చివరలో కత్తిరించండి. ఒక బెలూన్ ముక్కను సాగదీసి రబ్బర్ పట్టీ సాయంతో ఒక చివరను బిగించండి. ఈ సాగదీసిన బెలూన్ పొరపై 4 లేదా 5 రాగుల వంటి తృణధాన్యపు గింజలను ఉంచండి. డబ్బా తెరిచిన కొన వద్ద గట్టిగా శబ్దం చేయమని మీ స్నేహితుడికి చెప్పండి.
ధాన్యం గింజలు ధాన్యం గింజలు పైకి కిందకి ఎందుకు కదులుతున్నాయంటే కర్ణబేరి సాగదీసిన రబ్బర్ పొరలాగా ఉంటుంది. ధ్వని కంపనాలు కర్ణబేరిని కంపించేలా చేస్తాయి. అయితే కంపన పరిమితి, డోలనావర్తన కాలం, తరచుదనం ఇవన్నీ ఒకసారి చూస్తే ఒక వస్తువు ముందుకు వెనక్కు కదలడాన్ని కంపనం అంటారు. ఒక వస్తువు ముందుకు వెనక్కి కదలడాన్ని కంపనం అంటారు. ఈ చలనాన్ని ఏమంటాం? డోలన చలనం అంటారు. ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను తరచుదనం అంటారు. ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను తరచుదనం లేదా పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యం దేనిలో కొలుస్తాం? హెర్ట్జ్లో కొలుస్తాం. దాని గుర్తు హెర్ట్జ్. అదే పౌనఃపున్యం అంటే సెకండ్కు ఒక కంపనం అని అర్థం. పౌనఃపున్యం అంటే సెకండ్కు ఒక కంపనం. కంపన పరిమితి, పౌనఃపున్యం అనేవి ధ్వని రెండు ముఖ్యమైన లక్షణాలు. ధ్వనికుండే రెండు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే కంపన పరిమితి ఒకటి, రెండోది పౌనఃపున్యం. కంపన పరిమితి మరియు పౌనఃపున్యం. ఇది ధ్వని తీవ్రత, పిచ్. ఒక లోహపు గ్లాసు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని టేబుల్ స్పూన్ గ్లాస్ అంచువద్ద సున్నితంగా కొట్టామనుకోండి. అప్పుడు ఉత్పత్తి అయిన ధ్వనిని వింటే గ్లాస్ పై చెంచాతో గట్టిగా కొట్టి ఉత్పత్తి అయిన ధ్వనిని మరలా చేస్తే గ్లాస్ అంచును తాగుతున్నట్లు ఒక థర్మోకోల్ బంతిని వేలాడదీయండి. లోహపు గ్లాసు స్పూన్తో కొట్టడం ద్వారా దానిని గమనించేయండి. బంతి ఎంత దూరం స్థానభ్రంశం చెందిందో చూడండి. బంతి స్థానభ్రంశం అనేది లోహపు గ్లాస్ కంపన పరిమితి కొలమానం. బంతి స్థానభ్రంశం అనేది లోహపు గ్లాసు కంపన పరిమితికి కొలమానం. ఇప్పుడు లోహపు గ్లాసు నెమ్మదిగా కొంచెం గట్టిగా కొట్టండి. రెండు సందర్భాల్లో కంపన పరిమితిని పోల్చండి. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఉదాహరణ కంపన పరిమితి రెట్టింపు చేసినా ధ్వని తీవ్రత 4 రెట్లు అవుతుంది. ధ్వని తీవ్రతను డెసిబెల్ అనే పరిమాణంలో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబెల్ అనే ప్రమాణాలతో కొలుస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ చిన్న పట్టిక ఇచ్చారు. సాధారణ శ్వాస 10 dB, సాధారణ శ్వాస 10 dB, గుసగుసలు 30 dB, సాధారణ సంభాషణ 60 dB, రద్దీగా ఉండే ట్రాఫిక్ 70 dB, సాధారణ కర్మాగారం 80 dB. 80 dB కంటే ఎక్కువ ఉంటే ఆ శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితి ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని బిగ్గరగా ఉంటుంది. కంపన పరిమితి తక్కువ ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని చిన్నగా ఉంటుంది. పౌనఃపున్యము ధ్వని కీచుదనం లేదా పిచ్ నిర్ణయిస్తుంది. పౌనఃపున్యం ధ్వని కీచుదనం లేదా పిచ్ నిర్ణయిస్తుంది. కంపనం పౌనఃపున్యం ఎక్కువగా ఉన్నట్లయితే ధ్వని ఎక్కువ పిచ్ కలిగి ఉంటుంది. కంపనం పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్లయితే ధ్వని తక్కువ పిచ్ను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఉదాహరణకు డ్రమ్ము తక్కువ పౌనఃపున్యం కంపించినట్లయితే అది తక్కువ పిచ్ను కలిగి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు అధిక పౌనఃపున్యం కలిగిన విజులు ఎక్కువ పిచ్చి కలిగిన ధ్వనిని ఉత్పత్తి. పక్షి ఎక్కువ పిచ్చి కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. సింహం తక్కువ పిచ్చి కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఏదేమైనా కానీ సింహం గర్జన బిగ్గరగా ఉంటుంది, పక్షి శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ధ్వనిని ఉత్పత్తి చేయాలంటే కంపించే వస్తువులు కావాలి అని మనకు తెలుసు. అయితే వాస్తవానికి 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను మన చెవి వినలేదు, మన చెవి గుర్తించలేదు. ఈ ధ్వనులను వినలేని ధ్వనులు అంటాం. వినలేని ధ్వనులు ఏమంటాం? వినలేని ధ్వనులు. దీని పేరేంటి? పరశ్రావ్యాలు. అలాగే 20,000 హెర్ట్జ్
కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వనులను మన చెవి వినలేదు, గుర్తించలేదు. అందువలన మానవ చెవి వినగలిగే పౌనఃపున్య అవధి 20 Hz to 20,000 Hz. కొన్ని జంతువులు 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శబ్దాలను వినగలవు. ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శబ్దాలను వినగలవు 20,000 Hz కంటే. ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, వాటికి అసామర్థ్యం ఉంది. పోలీసులు ఉపయోగించే అధిక పౌనఃపున్యం కలిగిన ఈలలు, విజిల్స్ను కుక్కలు వినగలవు. అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి గుర్తించడానికి మనకి అతిధ్వని పరికరాలు ఉన్నాయి. అవి 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం వద్ద పనిచేస్తాయి. అయితే మన చుట్టూ రకరకాల శబ్దాలను వింటూ ఉంటాం. ఇప్పుడు మన పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణం సంబంధించిన పనులు జరుగుతున్నాయి అనుకోండి, ఆ ధ్వనులు మనకి వినసొంపుగా ఉండవు. అలా వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులు ఏమంటామంటే కఠోర ధ్వనులు అంటాం. మనం వినడానికి ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. ఇప్పుడు ఒక తరగతి గదిలో విద్యార్థులందరూ మాట్లాడుతున్నారు అనుకోండి, అది కూడా కఠోర ధ్వని కిందే వస్తుంది. మరోవైపు సంగీత వాయిద్యాల ద్వారా వచ్చే ధ్వనులు మనం వింటాం, అవి వినసొంపుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు హార్మోనియం ఉత్పత్తి చేసే ధ్వని ఉంది, ధ్వని ఏమంటాం సంగీత స్వరం అంటాం. ఇప్పుడు సితార తంత్రి కూడా సంగీత స్వరాలను ఇస్తుంది. అయితే ఇప్పుడు గాలిలో అవాంఛిత వాయువులు కణాలు కలిగి ఉండడాన్ని ఏమంటాం? వాయు కాలుష్యం అంటాం. గాలిలో అవాంఛిత వాయువు కణాలు కలిగి ఉండడాన్ని ఏమంటాం? వాయు కాలుష్యం. అదే వాతావరణంలో శృతి మించిన లేదా అవాంఛిత ధ్వనులు ఉండడాన్ని అవాంఛిత ధ్వనులు ఉండడాన్ని ధ్వని కాలుష్యం అంటారు. అయితే ధ్వని కాలుష్యం ఎక్కువగా రకరకాల వాహనాల నుండి వచ్చే శబ్దాలు, పేలుళ్ళు, టపాసులు కాల్చడం, యంత్రాలు, లౌడ్ స్పీకర్లు కారణం. అధిక ధ్వనితో టెలివిజన్స్, రేడియోలు వినియోగించడం, కొన్ని వంటింటి ఉపకరణాలు, ఎయిర్ కండిషనర్లు, శీతలీకరణలు మొదలైనవన్నీ ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే మన పరిసరాల్లో అధిక ధ్వని వలన కలిగే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనకి మన పరిసరాల్లో అధిక ధ్వని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి, రక్తపోటు, ఉద్రేకపడడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఒక వ్యక్తి బిగ్గరగా ఉండే ధ్వనుల ప్రభావాన్ని నిరంతరం గురవుతుంటే అతను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి కోల్పోవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిద్రలేమి, రక్తపోటు, ఉద్రేకపడడం. అయితే దీనికి చర్యలు ఏం తీసుకోవాలి? ధ్వని కాలుష్య జనకాలను నియంత్రించాలి. దీనికోసం ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లను, రవాణా వాహనాలకు, పారిశ్రామిక యంత్రాలకు, గృహోపకరణాలకు సైలెన్సర్లను ఖచ్చితంగా బిగించాలి. అయితే ధ్వని కాలుష్య కార్యక్రమాలన్నీ కూడా నివాస ప్రాంతాలకు దూరంగా నిర్వహించాలి. ధ్వని కాలుష్యం కలుగజేసే పరిశ్రమలకు నివాస ప్రాంతాలకు దూరంగా నిర్వహించాలి. మోటారు వాహనాల హారన్లను తగ్గించాలి. టెలివిజన్, మ్యూజిక్ ప్లేయర్లను ఉపయోగించే ధ్వని స్థాయి తగ్గించాలి. చెట్లను రహదారికి ఇరువైపులా, భవనాలకు నలువైపులా నాటి నివాస ప్రాంతాలకు తక్కువ స్థాయిలో ధ్వనులు చేరేటట్లు చేయవచ్చు. అయితే వినికిడి లోపం అనేది ఒక సమస్య ఉంది. పూర్తి వినికిడి లోపం అనేది చాలా తక్కువ. ఇది సాధారణంగా పుట్టుకతో వస్తుంది. పాక్షిక వైకల్యం సాధారణ వ్యాధి, గాయం లేదా వయస్సు ఫలితంగా వస్తుంది. వినికిడి లోపం ఉన్న పిల్లలు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంకేత భాష నేర్చుకోవడం వలన ఇటువంటి పిల్లలు అర్థవంతంగా సంభాషించగలరు.
సంభాషించగలరు. ఏం భాష నేర్చుకోవాలి? సంకేత భాష. వినికిడి ప్రత్యక్ష ఫలితంగా ఉచ్చారణ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వినికిడి లోపం ఉన్న పిల్లవాడు అస్పష్టంగా మాట్లాడతాడు. వినికిడి లోపం ఉన్న వారి కోసం సాంకేతిక పరికరాలు వారి జీవన నైపుణ్యాలు మెరుగుపరిచేలా చేస్తాయి. సాంకేతిక పరికరాలు వారి జీవన నైపుణ్యం మెరుగుపరిచేలా చేస్తాయి. వినికిడి లోపం ఉన్న వారి జీవితాన్ని మెరుగుపరుచుకొని సాధారణ జీవితం గడపడానికి వారికి సమాజం చాలా సహాయం చేయగలదు.